ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రామ్ గోపాల్ వర్మ అనే ఒక భూతం చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బేస్ చేసుకొని తెలంగాణను బేస్ చేసుకొని అతను ఒక సెలెక్టివ్ మీడియా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా హిందూ దేవుళ్ళని అలాగే హిందూ ధర్మాన్ని ఘోరాతి ఘోరంగా అవమానిస్తూ చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. అలాగే సీతమ్మ వారిని కామెంట్ చేస్తున్నాడు, శ్రీరామచంద్రుని కామెంట్ చేస్తున్నాడు, అలాగే పరమశివుడిని కామెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు హిందూ అఖండ భారతదేశంలో ఎంతో ఆరాధ్య దైవంగా కొలిచేటటువంటి మా రామాయణ మహాభారతాలను కూడా ఇష్టానుసారం కామెంట్ చేస్తున్నాడు. ఇవన్నీ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. శాంతి భద్రతల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈరోజు మతపరమైనటువంటి విధ్వంసాలన్నిటికీ కూడా ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళే ప్రధాన కారణం. ఉదాహరణకి పెహల్గాంలో జరిగినటువంటి ఒక ముష్కరుల దాడి ఉంది. అక్కడ అమాయకులు చనిపోయారు. అది ఇన్వెస్టిగేషన్ చేస్తే దాని వెనుకదల ఒక యూట్యూబర్ కూడా ఉందని బయటకు వచ్చింది. ఎన్ఐఏ లాంటి సంస్థ ఆ యూట్యూబర్ని కూడా లోపలేశారు. అలాగే ఈ రామ్ గోపాల్ వర్మ ఈ తరహా ఉగ్రవాద శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా, సొంత లాభాపేక్ష ఏదైనా పర్సనల్ గెయిన్ ఏమైనా పొందుతున్నాడా, దీనికి సపోర్టివ్ గా ఈ స్వప్న అని ఆమె లేదు ఇంకొక 2 మీడియా ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు తెర వెనక నుంచి బయట కెప్టెన్ ఏమైనా కోఆపరేట్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా శృతి మించిపోయి మరీ ఘోరం ఏంటంటే, రే ఆంధ్రుడా నీ తాట తీస్తాం, వస్తున్నాం కేసీఆర్ విల్ బి సూన్ అని హెచ్చరించేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అసలు ఈ సందర్భంలో రాష్ట్ర మనోభావాల మీద, రాష్ట్ర ప్రజల మనోభావాల మీద అంత ఘోరాతి ఘోరంగా విమర్శలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ విధమైనటువంటి పనులు అయితే చేయరు. కానీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఎన్ఐఏ లాంటి సంస్థ ద్వారా వీళ్ళ మీద దర్యాప్తు జరిపిస్తే అనేక కొత్త కోణాలు, విదేశీ శక్తుల ప్రమేయం కూడా బహిర్గతం అవుతుందని మా నమ్మకం. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఈ రామ్ గోపాల్ వర్మని ముందు బహిష్కరించండి. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చెడ్డపరికి గురవుతుంది. అదేవిధంగా ఈరోజు 3 టౌన్ పోలీసు వారు నమోదు చేసినటువంటి కేసుల్లో వాళ్ళకి ఖచ్చితంగా సరైనటువంటి పనిష్మెంట్ వచ్చేటట్టు మేము రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ద్వారా న్యాయపరంగా కృషి చేస్తాం. ముందు కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎన్ఐఏ స్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా మేము ప్రయత్నాలు చేస్తాం. ముందుగా ఈ రామ్ గోపాల్ వర్మ మీద పీడీ యాక్ట్ పెట్టి ముందు ప్రాసిక్యూట్ చేయమని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా కత్తి మహేష్ అనే వ్యక్తి ఇలాగే ఇష్టానుసారం శుతిమించినటువంటి మాటలు మాట్లాడడం, సీతమ్మ వారిని రాముల వారిని కామెంట్లు చేయడం, ఆ టైంలో అనేక విధ్వంసాలు జరిగినాయి. ఇప్పుడు ఇతను నాంది పలుకుతున్నాడు. అందుకని సమాజాన్ని ప్రతి వ్యక్తి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇది ఒక సెక్యులర్ కంట్రీ, ఇక్కడ మతపరమైనటువంటి వివాదాలు పెరగకూడదు. కానీ రామ్ గోపాల్ వర్మను కట్టడి చేయకపోతే ఈ 2 రాష్ట్రాలు ఈ దేశ భద్రతకి, దేశ ఆత్మగౌరవానికి కూడా చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చేటట్టున్నాయి. ఇతని మూలంగా యువత పాడైపోతుంది. డ్రగ్ కల్చర్ ఎక్కువైపోయింది. విపరీతంగా ఇతనికి ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా సోషల్ మీడియాలో పెడుతున్నాడు. వాడు చీకుతుంటాడు, అవన్నీ కూడా పడుతుంటాడు. యుక్త వయసులో ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా ఈ రోజు అది ప్యాషన్ గా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది మొట్టమొదట. ఇవన్నీ మనం ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఒక బాధ్యతగా తీసుకొని మన కుటుంబం, మన వ్యవస్థ, మన రాష్ట్రాలు ఇలాంటి మృగాల్ని ఖచ్చితంగా బయట ఉంచాలి, అడుగులోనే ఉంచాలి అని ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా పంపించాల్సిన అవసరం ఈ ప్రభుత్వాల మీద ఉంది. ఈ 2 రాష్ట్రాల నుంచి రామ్ గోపాల్ వర్మకి వెనకతలు తెర వెనక ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఈ రాష్ట్ర బహిష్కరణ చేయాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.